శ్రీ గోమాత్రే నమః. వీక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మనం గోసేవా కార్యక్రమాన్ని కూర్చున్న గాంధీ బొమ్మ సెంటర్, పాత గుంటూరు, మన గుంటూరు నుంచి నందివేలు వెళ్ళే రూట్లో ఫస్ట్ క్లాస్లో వస్తుంది. ఇక్కడ శ్రీ గోవర్ధన గోశాల టీటీడీ ఆధ్వర్యంలో సాంబశివరావు గారని ఒక స్వామి దీన్ని నడిపిస్తున్నారు. సో మన సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మన రాజుగారు వారానికి 1-2 సార్లు ప్రతిరోజు చేసే సేవా కార్యక్రమంలో ఇక్కడ కొన్ని పదార్థాలు పండ్లు ఇచ్చి వెళ్తూ ఉంటున్నారు. మన రొటీన్గా ప్రతిరోజు మన గోసేవా కార్యక్రమం వెంగళాయపాలెంలో ఉన్న జీవదయ గోశాల చేస్తూ వస్తున్నాం. రాజుగారు కానివ్వండి, కాసిం గారు, రామారావు గారు పాల్గొంటున్నారు వాళ్ళ కుదిరిన టైంలో. కానీ రాజుగారు ప్రతినిత్యం చేస్తూ వస్తున్నారు. మనందరి తరపున రాజుగారు ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ మనం హర్షించదగ్గ విషయం. చాలా ఈ సేవ చేయాలంటే చాలా శ్రమ అండి. ప్రతి షాప్ దగ్గర కొన్ని ఫ్రూట్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, కొన్ని మనం డబ్బులు మనీ ఇచ్చి కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన కాసిం గారు వాళ్ళు చేసే బనానా బిజినెస్లో ఒక్కొక్క టైంలో మనకి గెల్లు అమ్మటం అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. వాటికి మన రాజుగారు వెళ్ళి ఆ గెల్లన్ని కొనేసి కాసిం గారు కూడా తోడు వచ్చి వాటిని మన వెంగళాయపాలెంలో ఉన్న జీవదయ గోశాలకి తరలించి అక్కడున్న గోవుల్ని కాపాడటం జరుగుతూ వస్తుంది. ఆ జీవదయ గోశాల వెంగళాయపాలెం అక్కడ నిర్మించడానికి రీజను బాగా కృషి చేసిన వ్యక్తి, ప్రముఖ వ్యక్తి మన మేయర్ గారు కావేటి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కమిషనర్ కీర్తన గారు, ఆనందబాబు గారు, జైన్ గారు, వీళ్ళంతా ఎంతో కృషి చేశారు. అక్కడ పెట్టే ఆవులు, కోతకెళ్ళే ఆవుల్ని పట్టుకొని అక్కడ వాటిని రక్షించి అక్కడ సంరక్షిస్తూ వస్తున్నారు. మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ల మన తరఫున మన రాజుగారు ప్రతిరోజు వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలాగ మన దృష్టికి వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో చేయూత చేసుకుంటూ మనం సహాయం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మనకి కొందరు దాతలు తుమ్మలపల్లి లక్ష్మణ గారి బ్రదర్ పవన్ కుమారు, వారి యొక్క ధర్మపత్ని స్వాతి లక్ష్మి, వాళ్ళ యొక్క కూతురు శ్రీబోధ మనకి 21వ తారీఖు పుట్టినరోజు జరిగినది. ఆ సందర్భంగా మనకి వాళ్ళు రైస్ బ్యాగులు, అలాగే గోసేవకు చాలా ఆర్థిక సహాయం చేశారు. అలాగే రాఘం సాంబశివరావు గారి కుమారుడు రాఘం శ్రీకాంత్, వాళ్ళ యొక్క ధర్మపత్ని మౌనిక, వాళ్ళ ప్రథమ పుత్రిక భవ్యశ్రీ సాయి పుట్టినరోజు జరుపుకున్నారు. 22వ తారీఖు అండి. వారు కూడా ఎంతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే వెంకట రాజేష్ గారు, విజయలక్ష్మి గారు, వీళ్ళ బాబు పాపండి కావూరి కార్తిక రేపు 25వ తారీఖున పుట్టినరోజు. తర్వాత హర్షిత్ శ్రీ సాయి 3వ తారీఖు ఈ నెల పుట్టినరోజు అయిపోయింది. వీళ్ళిద్దరి పుట్టినరోజు సందర్భంగా మనం చేసే అన్నదాన కార్యక్రమానికి, గోసేవకు రైస్ బ్యాగ్ మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఆ గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. అలాగే ఈ చిరంజీవులు బాగా చదువుకొని జీవితంలో అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబాలని, ఇలాగే ఈ ట్రస్టుల్ని సహాయం చేస్తూ ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. వాళ్ళందరికీ మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు నాన్న. సో ఈరోజు మన సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి మన ఈశ్వర్ వచ్చారు. అలాగే మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ ఉమామేశ్వరరావు గారు వచ్చారు. వాళ్ళ పాప జీవన సౌమ్య. తర్వాత మన రామారావు గారు ఎందుకు అనుకుంటున్నారు, అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు రామారావు గారు, కాశిం గారు, తర్వాత యోగి చదువుతున్నాడు చిన్నబాబు. ట్రస్ట్లోకి సేవా కార్యక్రమంలోకి వచ్చిన ముందు రాకముందు
ఇతని యొక్క భవిష్యత్తులో చాలా మార్పులు వచ్చాయని చెప్పి చెప్తున్నాడు ఇందాక. సో మీరు కూడా విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు తప్పకుండా ఈ సేవా కార్యక్రమం చేయండి. మీ చదువులో పాటు మీ ప్రవర్తనలో కూడా ఎంతో మార్పు చెందుతుంది. దానికి ఉదాహరణ మా యోగి బాబు. అలాగే మా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పొట్టి కామేశ్వరరావు గారు. సో అనిల్, మా చైర్మన్ గారిని లాస్ట్లో పరిచయం చేస్తున్నాం అని అనుకోకండి. పోతురాజు గారు ప్రతిరోజు ఎంతో సేవ చేస్తున్నాడు, ఎంత చెప్పినా తక్కువే. సో ఇంకా ఈ విధంగా కొందరు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి వస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఆదివారం ఒక్కొక్క గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకుంటున్నాం. ప్రతి ఆదివారం దగ్గర ఉన్న తల్లి పిల్లల వార్డులో మన అన్నదాన కార్యక్రమం అక్కడ చేస్తూ వస్తున్నాం. అలాగే ప్రతి నెల మొదటి వారం కార్మిల్ సేవా సంస్థ మానసిక వికలాంగులు ఉంటారు, గోతాల బాబా స్వామి గారు అది రన్ చేస్తున్నారు. మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం జరుగుతూ వస్తుంది. మీరు కూడా స్పందించి మనం చేస్తున్న కార్యక్రమాలకి సహాయం అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఈరోజు నేను కానీ మా ఉమాశ్వరరావు గారు కానీ శబరిమల యాత్ర కంప్లీట్ చేసుకున్నాం. ఆ అయ్యప్ప స్వామి యొక్క దీవెనతోనూ, ఆ ముక్కోటి దేవతల దీవెనతోనూ, ఈ గోమాత ఆశీస్సులతో ఈ అయ్యప్ప దీక్షలో చాలామంది చాలా రకాలుగా కష్టాలు పడ్డారు. బట్ మేము మాత్రం మేము చేస్తున్న సేవ వలన కావచ్చు, ఆ గోమాత ఆశీస్సుల వలన కావచ్చు, ఆ అయ్యప్ప యొక్క ఆశీస్సులు కావచ్చు, చాలా క్షేమంగా వెళ్ళి త్వరగా దర్శనం చేసుకొని రావడం జరిగింది. సో మన ఉమాశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ గోసేవ చేయడం అనేది మనకి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మన ఇంట్లో నలుగురం కలిసి ఉన్న కుటుంబంలో మనం భోజనం నిత్యం చేసే భోజనాలు, టిఫిన్లు కానీ నెలవారీ కానీ మనం చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటిది మనం నిత్యం గోసేవ చేస్తూ వారానికి 2 చోట్ల మళ్ళీ అన్నదానం చేయాలంటే 300 నుంచి 500 మందికి అన్నదానం చేయడం అంటే ఎంతో శారీరక శ్రమ. ఇక్కడ దీంట్లో కూడా ఎక్కడ కూడా వంట వాళ్ళు ఎక్కడా లేరు. మన రామాయణులు గారి శ్రీమతి గారు కానీ, పోతరాజు గారి శ్రీమతి గారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి స్వయంగా వండుతూ వాళ్ళు చేస్తున్నా కూడా సరుకులు మీకు తెలియదు. ఈ రోజుల్లో నిత్యావసరాల సరుకులు కానీ కూరగాయలు కానీ ఎంత గణనీయంగా పెరిగిపోయిందనేది ఒకసారి ఆలోచించండి. మన వాట్సాప్ గ్రూప్లో దగ్గరగా 200 పైచీలకు మంది ఉన్నారు. ఎక్కువ వద్దండి, ఒకళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చినా 50,000 ఇచ్చవద్దు. వారం వారం కంపల్సరీగా మనిషికి 500, 100 నుంచి 500 రూపాయలు ప్రతి వారం మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కనుక ఇస్తే దగ్గరగా 20,000 నుంచి 50,000 అయితే మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోతాం. అదేవిధంగా ఈ మా కమిటీ మెంబర్స్ కూడా ఒకసారి చిన్న మీటింగ్ పెట్టుకొని ఈ ఫండ్స్ అంటే భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు రోజుల్లో ఇబ్బందులు కాకుండా ఏమన్నా ఫండ్స్ రైజ్ చేయడానికి కూడా అందరం కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని మేము అందరం కూడా చేయడానికి కృషి చేస్తాం. అలాగే చిన్న చిన్న వాళ్ళని, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళు అవసరం లేదు. ఈ సంవత్సరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు బిలో మిడిల్ క్లాస్ అంతే. అబవ్ మిడిల్ క్లాస్ కూడా ఎవరు లేరు. మాకు స్పందించే వాళ్ళు కూడా అందరూ కూడా మేము ఎటువంటి ఫీలింగ్ 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1500 ఇచ్చినా, 5,000 ఇచ్చినా మేము ప్రతి ఒక్కరిని ఒకే రకంగా గౌరవించి తీసుకుంటామండి. అంతేగాని 100 రూపాయలు ఇస్తే ఏమన్నా అనుకుంటారేమో, 200 ఇస్తే ఏమన్నా అనుకుంటారేమో, 1000 రూపాయలు నా స్తోమత తక్కువ. మా కాసిం గారు ఉన్నారు ఎగ్జాంపుల్. వారు నిత్య శ్రామికులు అయినా కూడా వారు ప్రతి వారం ఈ ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా తన వల్ల అయినంత వరకు అరటికాయలు కానీ ఆయన అమ్మే వాటిలో ఎంతో కొంత లాభం తగ్గించుకొని కొంత సాయం చేస్తూ వస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు మా సంస్థకి ఉన్నతంగా ఉండటం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ప్లస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ప్లస్ మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నానండి. ప్రతి వారం స్పందించండి. ప్రతి వారం కనీసం శుక్రవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కనుక మనం కనుక ఎంతో కొంత ఎక్కువ 200 మంది ఉన్నారు. 100 రూపాయలు వేసినా కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ వీక్లో 1000 రూపాయలు ఇచ్చాంలే, 2,000 ఇచ్చాంలే, ఏదో వాళ్ళతో సరిపోదండి. 1000, 2,000 అసలు ఏం సరిపోదు ఇప్పుడున్న రోజుల్లో. ప్రతి శుక్రవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు కనుక మన గ్రూప్లో ఉన్న 200 మంది కనుక 100 రూపాయలు ఇచ్చినా కూడా 20,000 రూపాయలు
తేలిక, చాలా తేలిక వెళ్ళిపోతుంది. ఎక్కువ అమౌంట్ మనం ఇచ్చి ఇబ్బందులు పడద్దు. మీరు ట్రస్ట్కి ఇస్తే ఆ వారం మనం 300 మందికి 500 మంది పెడతాం, దాన్ని 1000 మందికి పెంచుకోవచ్చు. తర్వాత సాయంత్రం కూడా కలిసి చేయొచ్చు. కాబట్టి ఇదంతా కూడా మననం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు అంటే మనం చేయటం గొప్ప కాదు, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేయాలా. ఇప్పుడు చాలామంది స్టేటస్లో పెట్టుకోండి, స్టేటస్లో పెడతామంటే అది గొప్ప అనుకోవద్దు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న బంధుమిత్రులు కానీ చాలామంది, అరే మీ అమ్మాయి పుట్టినరోజు, మీ బాబు పుట్టినరోజు, అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్కి తెచ్చాం కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అదేదో బాగుంది, వాళ్ళు కూడా బాగా సేవ చేస్తారు అనే విధంగా మనం చేయడం కోసం స్టేటస్లు పెట్టుకోవాలండి. గొప్ప కోసం కాదు, దయచేసి ప్రతి ఒక్కళ్ళని కదిలిస్తుంది. కాబట్టి చెప్పండి, ఇదేంటంటే టార్గెట్లు ఏం లేవు మాకు, ఎంత ఇవ్వాలి, గోసేవ ఎంత ఇవ్వాలి, మాకు భోజనాలకి ఎంత ఇవ్వాలి, లేదు మాకు డబ్బులే ఇవ్వండి, మాకు బియ్యం వద్దు, లేదా కందిపప్పు వద్దు, ఇవన్నీ ఏం లేదండి. ఎవరికి ఇప్పుడు జనరల్గా గ్రహ బలం ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి బెల్లం ఇవ్వాలని, వాళ్ళకి కందిపప్పు ఇవ్వాలని, ఒకరికి పొగ్గిళ్ళు ఇవ్వాలని, ఒకరికి బియ్యం ఇవ్వాలని ఆ సంవత్సరానికి అలా ఉంటాయి. అటువంటివి మా సంస్థ ద్వారా చేస్తే మీకు ప్రత్యక్షంగా పుణ్యం కంపల్సరీగా వస్తుందండి. ఎందుకంటే మీరు రావాల్సి పడలేదు. మీరు ఎక్కడున్న మా ఒక శ్రామికుల్లాగా మా సెక్రటరీ గారు కానీ మా చైర్మన్ గారు కానీ నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడన్నా సరే ఒక కేజీ బియ్యం ఇస్తారన్నా కూడా వెళ్ళిపోయి అక్కడ పరిగెత్తుకొని తెచ్చుకుంటారు వాళ్ళు. ఇది 200 రూపాయలు ఆయిల్ పోర్చుకొని చూడండి. అక్కడ ఎందుకంటే అక్కడ ఇచ్చే చేతిని వాళ్ళని గౌరవిస్తారే కానీ ఇచ్చే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కేజీ 2 కేజీల 10 కిలోల 50 కిలోలు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆలోచిస్తారండి. ఆ ఇచ్చే మనసు, ఎందుకంటే వాళ్ళ కేజీ ఇచ్చినోడు రేపు వాళ్ళ పరిస్థితి బాగుండి వాళ్ళ పుణ్యం వచ్చి ఇంకో 10 కేజీలు ఇవ్వచ్చు. ఆ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన్నం చేసుకొని ప్రతి గురువు శుక్ర శనివారాలు 100 రూపాయలు మినిమం 100 నుంచి 500 మధ్యలో మీరు తోచినంత సాయం కనుక చేయగలిగితే మన సంస్థ నిత్య తోరణం పచ్చ తోరణం నిత్య ఆరతిలాగా ప్రతిరోజు వెలుగుతుందని, దీన్ని నడిపించేది అందరూ కూడా ఒక పోతురాజు గారు, రామాంజనేయులు కూడా కారండి. వాళ్ళు ప్రతినిధులు అంతే, జస్ట్ వాళ్ళు ఒక సేవకులు అంతే, మన పెట్టుకున్న పన్నులు లాంటి వాళ్ళు అంతే. వాళ్ళేమి ఇక్కడేమి సెక్రటరీ అంటే ఆయన ఏదో ఒక ఉద్యోగస్తుడు కాదు, చైర్మన్ గారు అంటే ఆయన ఏదో ఒక జీతగాడు కాదు. వాళ్ళు మనం పెట్టుకున్న శ్రామికులు అంతే, మనకి సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అంతే. కాబట్టి వాళ్ళని ఉపయోగించుకొని మనం ప్రత్యక్షంగా ఇప్పుడు రాలేము. కొంతమంది నిత్యం ప్రతిరోజు ఆఫీసులు, స్కూళ్ళు అన్నీ అయ్యని పనులు రాలేము, కానీ మన డబ్బు వెళ్తుంది వాళ్ళ రూపంలో. పోతురాజు గారి రూపంలో, చైర్మన్ గారు మన రామాంజనేయ గారి రూపంలో మన సొమ్ము గ్యారెంటీకి వెళ్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళలో వచ్చే గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలోనూ, ఫోటోల రూపంలోనూ ప్రతిరోజు మనం ఏందా ఇన్ని వస్తున్నాయి అని మనం విసుక్కున్నా కూడా వాళ్ళు ఓపిక ప్రతి ఒక్కటి మెసేజ్ల రూపంలో ఇదిగోండి ఎంత డబ్బులు ఇచ్చారు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో 1000 రూపాయలు ఇచ్చారు, 500 రూపాయలు వాళ్ళ ఖర్చులు వాడుకో, 500 రూపాయలు వాడద్దు, చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు, నీకు ఇష్టం ఇచ్చావు తీసుకున్నావు. కానీ వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి అకౌంట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క దానికి ఆన్సర్ చెప్తున్నారు. మీరు ఎప్పుడు ఏది అడిగినా కూడా ఇటువంటి ఇలా పలానా చేసాం, ఈరోజు ఇది చేసాం అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇది చాలా నిజాయితీ గల సంస్థ అని దయచేసి నమ్మండి. ఇది ఏదో ఒకటి కూడా ఇప్పుడు రామాంజనేయులు గారు అయినా కూడా, చైర్మన్ గారు, మన సెక్రటరీ గారు, పోతురాజు గారు అయినా కూడా ఏ ఒక్క చిన్న డిసిషన్ కూడా ప్రతి ఒక్కరిని అడిగి, కార్యవర్గ సభ్యులు కానీ, అడ్వైజర్స్ కమిటీ కానీ ప్రతి ఒక్కరిని అడిగి చిన్నది కానీ కూడా వాళ్ళు చాలా గౌరవంగా తీసుకెళ్తున్నారు. మీకు తెలుసు, ఇప్పుడు 3 సంవత్సరాలు అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యే 6-7 నెలలు అవుతున్నా కూడా ఎటువంటి చిన్న కాంట్రవర్సీకి కూడా ఎటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈవెన్ దో నేను పబ్లిసిటీ కమిటీ చైర్మన్ అయినా కూడా నేను చెప్పినా కూడా వాళ్ళు నన్ను కూడా ఎవిడెన్స్ అడుగుతున్నారు. ఏ విధంగా చేస్తారు, ఎవిడెన్స్ ఇవ్వండి, అయ్యేవ్వండి అని అడుగుతాను. అంటే నాకు అది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళు మంచి అది ఎంతోమంది ఇప్పుడు మనం ఇచ్చే డబ్బుల్లో చాలామంది వృద్ధులు ఉన్నారు, భోగిస్తూ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బంది ఏమంటారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, డబ్బు లేకుండా నిత్యం కూలి వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఈ కష్టంతో కూడుకున్నటువంటి అమౌంట్ని మనం న్యాయం చేయాలి. మనం ఆ 1 రూపాయి ప్రతి ఒక్కటి ధర్మం చేయాలి, దాన్ని ఆ యొక్క ప్రతిఫలం వాళ్ళకి అందజేయాలి. మన బ్రిడ్జ్ లాగా ఉండాలి. మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక చక్కగా ఎటువంటి కాళ్ళకి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వచ్చే ఒక ప్లాట్ఫారం ఇవ్వాలి. వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకోగలిగితే చేస్తున్నారు, లేదా వాళ్ళ చేయని మన చేతి ద్వారాగా వాళ్ళకన్నా పుణ్యం అందజేయాలి అన్న ఒక ఆశయంతోనే పనిచేస్తున్నామండి. ఇది ఇంకా ముందు రోజుల్లో కూడా బాగా చేయాలి అంటే కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు చాలా బాగా చేయాలి. చాలా ఇబ్బందికరంగా ఉంది సంస్థ ముందు రన్ చేయటం కూడా. ఇది అప్పుడు కూడా చాలా వరకు కూడా రాజుగారు, ఆంజనేయులు గారు చాలా వరకు సొంత డబ్బులు కూడా చాలా వరకు పెడతారు. అది నా ఒక్కడికి పర్సనల్గా తెలుసు. దయచేసి అందరూ కూడా స్పందించండి. చిరు సహాయం
మనం చేయగలుగుతాం. మనం ₹1,00,000 ఉన్నాం అనుకోండి చాలా ఇబ్బంది, ఒక 10,000 ఇవ్వాలనుకుంటే ఇబ్బంది. మేము వారానికి ఒక 500 ఇచ్చినా, నెలకి ₹2,000 ఇచ్చినా చాలండి, ఇంకా చాలా సరిపోతుంది. దాంతో చేసుకోవచ్చు. చాలా వరకు కూడా మనం డబ్బులతో కూడుకున్నటువంటి లేకుండా డోనర్స్ దగ్గర తిరగడం. మీకు తెలుసు, మన సేవా సంస్థ, ఆత్మీయ సేవా సంస్థ దాదాపుగా 50 మంది పైగా చందాలు తీసుకొని మనందరూ కూడా కట్టాం. ఆ సేవా సంస్థకి ఆయిల్కి దగ్గరగా నెలకి ₹15,000 అవుతుంది. వాళ్ళు చాలా బాధపడతారు. ఆయిల్ నడుస్తుందంటే ఇప్పుడు డ్రైవర్ అంటే రాజు గారికి వచ్చు కాబట్టి డ్రైవర్ లేరు, లేకపోతే డ్రైవర్ ఇప్పుడున్న ప్రస్తుతం రోజుల్లో ₹25,000 లేనిది ఎవరు రాడు. అటువంటిది రాజు గారికి మన అదృష్టం. ఆయన డ్రైవింగ్ చేస్తూ ఆయన చేస్తున్నా కూడా ఆయిల్ ఎవరికి వస్తారు? ₹15,000 ఆయిల్ ఎవరిస్తారు చెప్పండి? ఆయిల్ లేకుండా బండి నడుస్తుందా? ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా కూడా అది చాలా తక్కువ మైలేజ్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా మనసా వాచ అర్థం చేసుకోవాలి. మీ రూపాయి ఎక్కడ దుర్వినియోగం జరగదండి. ఇది ఆఖరికి ఆహార పదార్థాలు ఉండటం దగ్గర నుంచి, పాత్రలు తీసుకెళ్ళడం దగ్గర నుంచి, సర్వీస్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా మన రామాంజనేయులు గారు కానీ పోతున్నారు కానీ వ్యక్తిగతంగా ఎక్కడ ఒక్క రూపాయి దుర్వినియోగం అయినా వాళ్ళు బాధపడిపోతారు, విలువగా బాధపడిపోతారు. ఎక్కడ దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా మ్యాక్సిమం ఏదో తెలియక పొరపాటు ఏదో జరుగుతుందో కానీ తెలిసి వాళ్ళు అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క రూపాయి దుర్వినియోగం అయినా కూడా ఊరుకోరండి. నేను ఎప్పుడైనా తీసుకొచ్చినా కూడా ఊరుకోను. ఎందుకంటే అనవసరం, ఇది కూడా 10 మందికి అన్నం పెడదాం కదా, ఎక్కువ చేద్దాం కదా అనే తత్వమే కానీ మా అందరిది. దయచేసి అందరూ కూడా దీన్ని మనసా వాచ స్పందించి చూడండి. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి గురువారం, శుక్రవారం చాలా మంది సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి గురువారం, శనివారం నాడు నేను కూడా ఈ వారం నుంచే స్పందిస్తాను. ప్రతి ఒక్కరు కనీసం ₹100 నుంచి ₹500 కంపల్సరీగా మన సేవా సంస్థకి ఇవ్వాలని మనసా వాచ ఇదేంటంటే ప్రతి ఒక్కరు చేయగలిగింది. ₹100 నుంచి ₹500 అంటే ఇప్పుడు నేను 500 చేయగలను, ఇంకొకరు ₹100 చేయగలరు. నా స్టూడెంట్ ఉన్నాడు ₹100 చేయగలుగుతాడు పాకెట్ మనీ దాచుకొని. ఖచ్చితంగా ఇదందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వారం ఇచ్చే మేము మెసేజ్ వీడియోనే కాకుండా మెసేజ్ రూపంలో కూడా రాజుగారు పెడతారు. దీన్ని ఒక మోటోగా తీసుకొని దీనిని విజయవంతం చేయాలని నేను అందరూ కూడా పాదాభివందనం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ధన్యవాదాలు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ ఉమామేశ్వరరావు గారికి. సో ఇలాగా ఉమామేశ్వరరావు గారు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి ఎంతో అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు, ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాడు. తన యొక్క కొత్త ఐడియాలజీ మా కమిటీ మెంబర్ యొక్క సభ్యులతో షేర్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ తను ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని హృదయాన్ని కదిలించాడు. ఎలా? వారానికి గురువారం కానివ్వండి, శనివారం కానివ్వండి, మీకు తోచినంత మినిమం ₹100 నుంచి ₹500 వరకు అని చెప్పడం జరిగింది. అది మీ ఇష్టం. మీరు సహాయం చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది. వారి యొక్క దీవెనలు మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రామాంజనేయులు గారు, పోతురాజు గారు ఉన్నంత వరకు ఈ ట్రస్ట్ అనేది బతికుంటుంది అంతే, ఇంతగా నో డౌట్ ఎట్ ఆల్. కాకుంటే ఇది మనది, మన అమ్మ నాన్నది అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ కనుక ముందుకొస్తే ఇంకా మన దీని నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి పేదవాళ్ళను, మూగజీవులను కాపాడవచ్చు అన్న మంచి సదుద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. మనం పెట్టబోయే ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ గోశాల, వృద్ధాశ్రమము, అనాథాశ్రమము, అలాగే ఇంకొక ఇంపార్టెంట్, అదే కాంపౌండ్లో మన అంత్యక్రియలు చేసే ఒక ప్రదేశాన్ని, దాన్ని మన అందరూ శ్మశానం అంటారు కానీ మనం స్వర్గలోకం అంటాం. ఒకే కాంపౌండ్లో స్వర్గలోకాన్ని కూడా స్థాపించబోతున్నాం. అంటే అంత్యక్రియలు, మూగజీవులు కానివ్వండి, అనాథ శవాలను కానీ దహన సంస్కారం చేసే విధంగా స్వర్గలోకాన్ని అక్కడ సృష్టించబోతున్నాం. ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయి. చాలా ముందుకు తీసుకెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ భావిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రండి. ఇప్పుడు మనం ఇక్కడ గోశాలలో మనం తీసుకొచ్చిన అరటి పళ్ళు కానివ్వండి, యాపిల్స్ కానివ్వండి, కమలాలు కానివ్వండి, దోసకాయలు, బీరకాయలు, ఆకుకూరలు అన్నీ, అదేవిధంగా బెల్లం ఇక్కడున్న ఆవులకి వడ్డిద్దాం.
బాలాజీ నగర్ 9వ లైన్లో ఉన్న గోశాల దగ్గరకు వచ్చాం. అయితే ఆర్య సమాజం యొక్క ఆధ్వర్యంలో శ్రీ గోవర్ధన గోశాల సెకండ్ బ్రాంచ్ లాగా అనమాట ఇది. సో ఇక్కడ ఆవులు దాదాపుగా ఒక 20 దాకా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసిన గోసేవ కూర్చున్న గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉన్న గోవర్ధన గోశాల, బాలాజీ నగర్ 9/2 పాత గుంటూరు ఉన్న గోశాల. ఈ రెండిట్లోనూ ఈ ఆదివారం పూట గోసేవ కార్యక్రమం చేయడం జరిగింది. మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లిపిల్లల కాన్పు వార్డు దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తాం. వీడు కూడా వీలున్నంత వరకు వచ్చి ఆ సేవలో పాల్గొనడానికి ట్రై చేయండి. మన నారాయణ గారు ఇందాక అక్కడ సేవ చేస్తూ వెళ్ళారు. సో నారాయణ గారు స్పందించి 200 రూపీస్ ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా మీ మనసులో కార్యక్రమాన్ని పంచుకోండి. వారానికి ఒకరోజు గోసేవ కోసం అయ్యే ఖర్చు 100 రూపాయల నుంచి 500 ఇద్దాము అనే ఆలోచనలో మీరు పెట్టుకున్నట్లయితే మీ భవిష్యత్తులో మార్పులు అనేవి చాలా సంభవిస్తాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ గోసేవ చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో మార్పులు చాలా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి గోసేవకు అన్నదాన కార్యక్రమానికి రావాల్సిందిగా మనవి. వీటితో పాటు పర్యావరణ పరిరక్షించడానికి చెట్లు నాటే కార్యక్రమం, అనాథ పార్థివ దేహాలని దాన సంస్కారాలు చేయటం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవటం, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్, హెల్త్ పరంగా ఏదన్నా అవసరం వస్తే వాళ్ళకి ఆరోగ్య సమస్యల పరంగా అయ్యే ఖర్చు భరించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మన ట్రస్ట్ యొక్క భవిష్యత్ కార్యక్రమం, భవిష్యత్ ఉద్దేశం ఏంటంటే గోశాల, వృద్ధాశ్రమము, అనాథాశ్రమము, కైలాస స్వర్గధామం ఒకే కాంపౌండ్లో నిర్మించాలని చెప్పేసి మనం సంకల్పం తీసుకున్నాం. అది అయ్యేంత వరకు నేను కానీ, మన చైర్మన్ పోతురాజు కానీ, మన కార్యవర్గ సభ్యులు కానీ శ్రమిస్తూనే ఉంటాం, నిద్రపోము, అది సాధించి తీరుతాం. జై గోమాతకు, జై భారత మాతకు, జై భారత మాతకు, జై గోమాత, జై
గోమాత జై గోమాత జై భారత మాతాకి జై